హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లెర్న్ అండ్ న్యూస్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ వీడియో దగ్గర మీ ముందు రావడం జరిగింది. ఈ రోజు మార్కెట్లు చూస్తే కనుక ప్రైస్ యాక్షన్ మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట అండి. వెరీ వెరీ డల్ మార్కెట్స్ అనమాట అండి. సో వాల్యూమ్స్ అవి లేవు. సో నిన్న కూడా మన తమ్ముళ్ళు చూసారు కదా డల్ మార్కెట్ అని చెప్పి. ఈ రోజు కూడా ఆల్మోస్ట్ అలాగే ఉందన్నమాట అండి మార్కెట్. సో అయితే మీకు క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది కదా. సో ఎఫ్ఐఎస్ 850 కోట్లు అమ్మడం జరిగింది. డిఐఎస్ ఆల్మోస్ట్ 850 కోట్లు బై చేయడం జరిగింది, విచ్ ఈస్ వెరీ వెరీ లో అనమాట అండి. అంటే ఇన్స్టిట్యూషన్స్ బేసిస్ మీద మీరు తీసుకుంటే కనుక చాలా లోయెస్ట్ వాల్యూమ్స్ అనమాట అండి. సో వాల్యూమ్ పార్టిసిపేషన్ అసలు లేదనమాట ఇన్స్టిట్యూషన్ తరపు నుంచి. ఓకే, సో అందువల్ల క్లియర్ కట్గా అంటే ఈ రోజు నైట్ యాక్చువల్గా మనకి జీడిపి డేటా వస్తుందన్నమాట, యూఎస్ జీడిపి డేటా. సో అందువల్ల ఏంటంటే ఆ ఈవెంట్ ముందర కొంచెం ఆ డేటా వచ్చేదాకా, బట్ మోస్ట్లీ అది డిస్కౌంట్ అయిపోద్ది, కానీ కొంచెం చాలామంది కొంచెం కాషన్గా ఉన్నట్టుగా అనిపించింది. అందువల్ల బిగ్ ప్లేయర్స్ కూడా పెద్ద పార్టిసిపేషన్ లేదు మార్కెట్లో అని మనకు అర్థమవుతుంది అనమాట క్లియర్ కట్గా ఈ వాల్యూమ్స్ బట్టి. సో అయితే ప్రైస్ ఎరోజన్స్ మాత్రం కొంచెం గట్టిగానే జరుగుతున్నాయి. డెక్లైన్స్ మీరు చూడొచ్చు అనమాట. నిఫ్టీ 50లో 33 కంపెనీస్ డిక్లైన్ అని 17 మాత్రమే పెరిగాయి అనమాట అండి. అండ్ మీరు చూస్తే కనుక 500 కంపెనీలో 331 కంపెనీలు డిక్లైన్ అవని 165, అంటే మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట అండి. సో మోర్ దాన్ 1/3 నెగిటివ్ సైడే ఖచ్చితంగా ఉన్నాయన్నమాట అండి. సో ఓవరాల్గా సెంటిమెంట్ దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా, బేరిష్ సెంటిమెంట్ ఉన్నట్టుగా. సో నెగిటివ్గా సెంటిమెంట్ యాజ్ ఆఫ్ నో ఉందని మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలన్నమాట. అయితే దీనికి రీజన్ ఏంటంటే యాక్చువల్గా నిన్న యూఎస్ మార్కెట్స్ చాలా పడిపోవడం జరిగిందనమాట అండి. నిన్న నైట్ 3% ఆ విధంగా 3% ఆ రేంజ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. 2 to 3% నెగిటివ్గా యూఎస్ మార్కెట్స్ క్లోజ్ అవ్వడం జరిగిందనమాట. యాక్చువల్గా నిన్న డే స్టార్టింగ్లో దే ఓపెన్ వెరీ గుడ్ అండ్ దే వర్ మేకింగ్ న్యూ హైస్ అనమాట అండి. యాక్చువల్గా అంటే అప్ ట్రెండ్ ఉందన్నట్టుగా అనిపించింది, బట్ ఈ క్యాండిల్ విక్ బట్టి మీకు అర్థమవుతుంది అనమాట. యాక్చువల్గా మార్కెట్స్ మళ్ళీ నిన్న రివర్సల్ తీసుకోవడం జరిగింది. సో ఏవైతే ఇనీషియల్ గెయిన్స్ ఉన్నాయో ఆ గెయిన్స్ అన్నీ కూడా దే గేవ్ అప్ అనమాట అండి, ఇచ్చి సో 2-3% దాకా పడిపోవడం జరిగిందనమాట అండి. రైట్, అయితే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో దే ఆర్ ట్రేడింగ్ ఫ్లాట్. సో అండ్ యూరోప్ ట్రేడింగ్ 1.7% నెగిటివ్ అనమాట అండి. సో అదేవిధంగా నిక్కా ఇవన్నీ ఓవరాల్గా గ్లోబల్గా ఇండిసెస్ అన్నీ వీక్గానే ఉన్నాయి. అండ్ విక్స్ కూడా కొంచెం పెరిగిందనమాట అండి, స్లైట్గా, నామినల్గా అంత సిగ్నిఫికెంట్ కాదు, బట్ స్లైట్గా పెరగడం జరిగింది ఫ్రెండ్స్. రైట్, సో ఓవరాల్గా అయితే గ్లోబల్ సెంటిమెంట్ ఎప్పుడైతే వీక్నెస్ ఉందో మన మార్కెట్స్ ఫాలో అవుతున్నాయి అనమాట అండి. సో ఖచ్చితంగా సో గ్లోబల్ మార్కెట్స్ నుంచి సరైన పాజిటివ్ సిగ్నల్స్ లేనంత వరకు మనం పెర్ఫామ్ చేయడం కొంచెం టఫ్ అని చెప్పి క్లియర్గా మనం అర్థం చేసుకోవాలన్నమాట అండి. రైట్, అయితే ఇంట్రాడేలో ప్లే చూస్తే కనుక మీరు సేమ్ ఆల్మోస్ట్ నిన్న ఏదైతే ప్రైస్ యాక్షన్ చూసారో ఇంచుమించు అలాంటిది ప్రైస్ యాక్షన్ అనమాట అండి. సో నిఫ్టీ మీరు చూసారు కదా, నిన్న గ్యాప్ డౌన్ వచ్చిన తర్వాత ఒక ఛానల్లో హయ్యర్ హై ఫామ్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. సో అయితే నిన్న డే హై దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది కదా. సో ఈరోజు కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అండ్ ప్రైస్ మీరు చూస్తే హయ్యర్ హై ఫామ్ చేసుకుంటూ ఒక ఛానల్లో వెళ్తూ వచ్చింది, బట్ కానీ ఏంటంటే ఇట్ బ్రోక్ ద ఛానల్. సో అండ్ లుక్ ఎట్ ద వాల్యూమ్స్ ఫ్రెండ్స్, అంటే డే అంతా కూడా యాక్చువల్ వాల్యూమ్స్ లేవన్నమాట అండి. మీరు చూస్తే కనుక లాస్ట్లో వాల్యూమ్స్ ఎప్పుడు వచ్చాయండి, 3 గంటలకు, అంటే 3-3:30 మధ్యలో, అంటే అగ్రెసివ్ సెల్లింగ్ అనేది మీరు చూడొచ్చు అనమాట, క్లియర్గా మనకి విట్నెస్ చేయొచ్చు అనమాట అండి. సో అంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది మార్కెట్ సో మీకు సెల్లింగ్ ప్రెజర్ అనేది క్లియర్గా విత్ హ్యూజ్ వాల్యూమ్స్ తోటి డే అంతా మీరు చూడొచ్చు అనమాట అండి. దేర్ ఇస్ నో వాల్యూమ్ ఇంట్రెస్ట్, అసలు వాల్యూమ్ అనేది లేదన్నమాట. జనరల్గా మంచి వాల్యూమ్స్ కొంచెం మార్కెట్ జనరల్గా ట్రేడ్ అవుతూ ఉంటాయి, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. బట్ ఈ రోజు మీరు చూస్తే కనుక వెన్ కంపేర్డ్ విత్ రీసెంట్ హిస్టారికల్ వాల్యూమ్స్తో తీసుకుంటే చాలా తక్కువ డ్రై వాల్యూమ్స్ అనమాట అండి. సో ఇంచుమించు నిన్న కూడా సో పెద్ద వాల్యూమ్ లేదనమాట. సో డల్ మార్కెట్ అని చెప్పి నిన్న నేను చెప్పడం జరిగింది కదా మీకు. సో ఈరోజు కూడా అటువంటి మార్కెటే మనం విట్నెస్ చేయడం జరిగింది. రైట్, అండ్ సేమ్ అనమాట అండి. నిన్న కూడా బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అండ్ ఒకే రేంజ్లో ట్రేడ్ అవ్వడం జరిగింది. ఈరోజు కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఒకే రేంజ్లో జస్ట్ ట్రేడ్ అవ్వడం అనేది జరిగిందనమాట అండి. సో జస్ట్ ఏదైతే ఫస్ట్ 5 మినిట్స్, రైట్, చాలా సర్ప్రైజ్ ఏంటంటే ఫస్ట్ 5 మినిట్స్లో ఏదైతే మూవ్ వచ్చిందో ఒక పెద్ద రెడ్ క్యాండిల్ రావడం జరిగిందనమాట అండి. ఓకే, సో ఆ 5 మినిట్స్ రేంజ్ ఏదైతే ఉందో ఇంచుమించు కేవలం ఆ రేంజ్లో మాత్రమే బ్యాంక్ నిఫ్టీ త్రూ అవుట్ ద డే మొత్తం డే అంతా కూడా ట్రేడ్ అవ్వడం జరిగింది. అండ్ క్లియర్గా మళ్ళీ మీరు చూడొచ్చు అనమాట అండి, టువర్డ్స్ ఎండ్ క్లోజింగ్లో వాల్యూమ్స్ అగ్రెసివ్గా బిల్డప్ అవ్వడం అనేది మనం ఇక్కడ చార్ట్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. రైట్, సో ఓవరాల్గా ఏంటంటే మాత్రం మార్కెట్స్ వీక్నెస్ ఉంది, నథింగ్ మచ్ చేంజ్ అనమాట అండి. సో క్లియర్ కట్గా అది రెసిస్టెన్స్ యాక్ట్ చేస్తుందని మనం అనుకోవడం జరిగింది కదా. సో 16,000 అండ్ అబౌవ్ దట్ 16,200 ఈ లెవెల్స్ చాలా స్ట్రాంగ్ హడ్డిల్స్ అని చెప్పి, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని చెప్పి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది కదా. రైట్, మీరు క్లియర్ కట్గా చూడొచ్చు అనమాట అండి. సో ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ గుడ్ రెసిస్టెన్స్. ఆ లెవెల్స్ దాటి మార్కెట్ క్లోజ్ అవ్వట్లేదు. అయితే దానికి రీజన్ మెయిన్ గ్లోబల్ మార్కెట్స్, గ్లోబల్ నుంచి మనకి
సపోర్ట్ లేదని క్లియర్‌గా మనం అర్థం చేసుకోవాలన్నమాట అండి. సో, అయితే ఈ ఈవెంట్ తర్వాత ఈరోజు నైట్ డిక్లేర్ అయిన తర్వాత యూఎస్ మార్కెట్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతాయి. అయితే మోస్ట్‌లీ ఇట్ ఈస్ నోన్ అనమాట అండి. యాక్చువల్‌గా జీడీపీ అనేది లాగింగ్ ఇండికేటర్. జనరల్‌గా మార్కెట్ డిస్కౌంట్ చేసేస్తుంది. ఎందుకంటే జీడీపీ ఫిగర్స్ అవి దట్ కెన్ ఈజీలీ బి ఫోర్‌కాస్టెడ్. ఖచ్చితంగా నెగెటివ్ వస్తది. రెసెషన్ అనేది డిక్లేర్ అవుతదని ఆల్రెడీ అందరూ చాలామంది ఎక్స్‌పర్ట్స్ ఆల్రెడీ చెప్పడం కూడా జరిగిందనమాట. రైట్. అయితే డీప్‌గా ఉంటదా? కట్ అనేది లేదా జీడీపీ ఎంతవరకు ఎలా వస్తదనేది దట్ వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. రేపు మార్కెట్ రియాక్షన్ ఎలా ఉంటాయో చూడాలి. అండ్ రేపు మంత్లీ ఎక్స్‌పైరీ కూడా జూన్ సిరీస్ ఎక్స్‌పైరీ రేపు కాబట్టి సో, అన్నీ కలిపి మీకు రేపు చాలా వాలటిలిటీ మార్కెట్‌లో ఉండొచ్చనమాట అండి. ఫైనల్లీ లెట్ అస్ హోప్ ఐ విల్ మేక్ గుడ్ మనీ. సో, వాలటిలిటీ బావుంటే గనక సో, ఇంట్రాడేలో మనం మనీ ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో దే కెన్ మేక్ గుడ్ మనీ అనమాట అండి. సో, వాలటిలిటీ మనం కరెక్ట్‌గా చేయగలిగితే గనక వీ కెన్ మేక్ గుడ్ రిటర్న్స్ రైట్. అయితే ఇలా డల్‌గా ఉంటే మాత్రం వాల్యూమ్స్ లేకుండా ఉంటే మాత్రం సో, ఇట్ ఈస్ హార్డ్ అనమాట అండి. సో, చేయడం చాలా టఫ్ అనమాట రైట్. సో, అండ్ కమింగ్ టు సెక్టర్ రొటేషన్. సెక్టర్ రొటేషన్ విషయానికొస్తే గనక ఈరోజు నిఫ్టీ 0.3% నెగెటివ్ క్లోజ్ అయింది కదా! సో, ఔట్ పెర్ఫార్మ్ చేసిన పీఎస్‌యూ బ్యాక్ అనమాట అండి. అండ్ ఇన్ఫ్రా కొంచెం బట్ నథింగ్ మేజర్. మొ మొత్తం మోస్ట్ ఆఫ్ ది అన్ని ఇండిసెస్ కూడా ఆల్మోస్ట్ రెడ్‌లో ట్రేడ్ అవ్వడం జరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ కూడా ఐటీ, ఎఫ్ఎంసీజీ అన్నీ కూడా అండర్ పెర్ఫార్మ్ చేయడం జరిగింది. స్మాల్, మిడ్ క్యాప్ ఇవన్నీ కూడా అండర్ పెర్ఫార్మ్ చేయడం జరిగింది. సో, ఓవరాల్‌గా మీరు చూస్తే గనక సో, స్టిల్ మార్కెట్‌లో వీక్‌నెస్ ఉంది. అందువల్ల కాషన్‌గా ఉండమని చెప్పి ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది కదా! ఈటీఎఫ్స్ అవి కొంచెం స్లోగా మనం అక్యుములేట్ చేసుకోవచ్చు. అనదర్ 5-10% ఏదైనా మళ్ళీ ఫాల్ వస్తే గనక మళ్ళీ మీరు యాడ్ చేసుకోవడానికి మంచి ఛాన్స్. అండ్ వెయిట్ చేయండి పేషెన్సీగా. కొంచెం పేషెన్సీ ఉంటే గనక డెఫినెట్‌లీ ఓకే. సో, ఒకవేళ ఏదైనా ఆపర్చునిటీ వస్తే గనక వీ కెన్ గో ఫర్ బెటర్ వాల్యుయేషన్స్‌లో మీరు బయింగ్ చేసుకోవచ్చనమాట అండి. రైట్. ఓకే అండి. అయితే ఈరోజు స్టాక్స్ ఏమి లేవనమాట. ఇండివిడ్యువల్ స్టాక్స్‌లో మీరు ఓన్‌గా కొంచెం ట్రాక్ చేయండి. ట్రాక్ చేసి కొత్త బ్రేక్‌ఔట్ వచ్చినియి. కొత్త 52 వీక్ హై ఫార్మ్ అవుతున్న స్టాక్స్‌లో మనం ఇన్వెస్ట్ చేస్తే గనక దట్ ఈస్ బెటర్ అనమాట అండి. ఓకే. సో, అలాంటి ఇన్వెస్ట్‌మెంట్ మొమెంటమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే గనక సో, మనం వీ కెన్ మేక్ రిటర్న్స్ అనమాట అండి. వన్స్ మార్కెట్ స్టెబిలైజ్ అయ్యి రికవర్ అయితే గనక ఆ స్టాక్స్ చాలా వండర్‌ఫుల్‌గా పెరగడం జరుగుతుంది కాబట్టి బీ విత్ ద స్ట్రెంత్ ఫ్రెండ్స్. స్ట్రెంగ్త్‌తో ఉండండి రాదర్ దాన్ స్టేయింగ్ విత్ ద వీక్‌నెస్. ఏవైతే బుల్ మార్కెట్ సిన్స్ అంటారన్నమాట. బుల్ మార్కెట్‌లో ఏవైతే మనం తప్పులు చేశామో ఆ స్టాక్స్ నుంచి బయటకు వచ్చేలా అవి లాసులు బుక్ చేసుకొని మార్కెట్ స్టెబిలైజ్ అయ్యి రిటర్న్ అయినప్పుడు మంచి స్టాక్స్‌లోకి షిఫ్ట్ అయిపోవడం అనేది బెటర్ అనమాట అండి. రైట్. ఓకే అండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ రిపోర్ట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా మీ రిలేటివ్స్‌కి, ఫ్రెండ్స్‌కి అందరికీ మన ఆంధ్ర బుల్స్ ల్యాంటర్న్ ఛానల్‌ని తప్పకుండా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.